హాయ్ అందరికీ. ఈరోజు లంచ్‌కి నేను ఫ్రాన్స్ ఇంకా ఫిష్ చేయాలి. ముందుగా ఫ్రాన్స్‌లో రుచికి సరిపడగా సాల్ట్ ఇంకా పసుపు వేసుకోవాలి. ఫిష్‌లో ఉప్పు ఇంకా కారం, పసుపు కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం నాన్ వెజ్ రెసిపీస్ చేసేటప్పుడు ముందుగా మసాలాలు రెడీ చేసుకోవాలి. దానికోసం నేను ముందు టమాటో పేస్ట్ చేశాను. తర్వాత ఆనియన్స్ ఇంకా ముందుగా నానబెట్టి ఉంచుకున్న గసగసాలు, 1 స్పూన్ జీరా, ఎండుమిర్చి వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్‌పై పాన్ వేసుకొని, ఆయిల్ వేసుకొని మనం ముందుగా పసుపు ఇంకా ఉప్పు కలుపుకున్న ఫ్రాన్స్‌ని హై ఫ్లేమ్‌లో వాటర్ మొత్తం ఇంకేంత వరకు సగానికి పైగా ఎక్కువగా వేయించుకోవాలి. ఇలా మొత్తం వేగిన వాటిని పక్కకు తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు దోరగా వేయించుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ముందుగా చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఇంకా టమాటో పేస్ట్ కూడా వేసుకొని దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియా, 1 స్పూన్ మసాలా ఇంకా మనం ముందుగా వేయించుకున్న ఫ్రాన్స్ కూడా వేసి వేయించుకొని ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఫిష్ వండడం కోసం ఇంకొక స్టవ్ పై పాన్ వేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇంకా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ముందుగా చేసి ఉంచుకున్న టమాటో ఇంకా ఆనియన్ పేస్ట్ కూడా వేసి వేయించుకొని ధనియాల పొడి, మసాలా ఇంకా 1 స్పూన్ కారం కూడా వేసి వేయించుకొని మనం ముందుగా ఉప్పు, కారం కలిపి ఉంచుకున్న చేపలను కూడా వేసి ఎక్కువగా మిక్స్ చేయకుండా లైట్‌గా కలుపుకుంటూ ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఫైనల్లీ ఫ్రాన్స్ ఇంకా ఫిష్ 2 కుక్ అయిపోయినాయి. లైట్‌గా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే నోరు ఊరించేలా గుమగుమలాడుతూ ఫిష్ ఇంకా ఫ్రాన్స్ కర్రీ 2 రెడీ అయ్యాయి. లంచ్ టైం కూడా అయిపోయింది. లంచ్ కోసం నేను ఇలా నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నప్పుడు కంపల్సరీగా వాముతో చేసిన రసం ఉండాల్సిందే. నేను ఈ ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తాను. మీరు వీడియోని కామెంట్ చేసి అలాగే లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.